గాక. జీవన తొలి సంజ అనుదిన మన్నా అనే ఈ యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నటి దినమంతా ఆశీర్వాదకరంగా గడిచిందా? కుటుంబాలు అందరూ బాగున్నారండి? పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు కదూ, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు చక్కటి రిజల్ట్ ఇస్తున్నారని నేనైతే సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. అలాగే మీ యొక్క జీవనోపాధుల గురించి, మీ వ్యాపారాల గురించి, మీ ఉద్యోగాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఏదైనా ప్రార్థన అంశము ఇంకా మిగిలి ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియపరచండి. కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ప్రార్థన అవసరత తప్పకుండా తెలియపరచండి. మా ప్రతిదినము ప్రార్థనలో, అలాగే ప్రత్యేకంగా జరిగే ప్రార్థన కోడికలలో వాటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేయడము ఒక బాధ్యతగా, ఒక ఆనందంగా మేము తీసుకుంటున్నామని విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరి ప్రతి ఉదయమున మరి ఈ యొక్క జీవన తొలి సంజ అనుదిన మన్నా అను యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడినట్లయితే, మీకు దేవుడు ప్రేరేపించినట్లయితే తప్పక ఇది అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మీ స్పందనను తెలియపరచండి, మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. అంత మాత్రమే కాదు, తప్పకుండా ఈ వాక్యం చేత మీరు స్పందించబడుతూ ఉన్నట్లయితే అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. లైక్ చేయడం ద్వారా ఇది అనేక మందికి మరి రీచ్ అవుతుందన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషముగా పడుచుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించున్నాను. దేవుని పెట్టారా, అపోస్తలుడైన పౌలు గారు ప్రభువు దగ్గర నుంచి ఒక సమాధానం పొందుకున్న తర్వాత తను ఏదైతే ప్రార్థన చేస్తున్నారో తన బలహీనత విషయంలో, ఆ విషయంలో దేవుడి దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత పొందుకున్న తర్వాత అప్పటి వరకు అది బలహీనత 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 అని అనుకుని ప్రార్థన చేశారు. కానీ దేవుడు మాట్లాడి ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలో తెలిసిన సంగతి ఏమిటి అంటే, ఆ బలహీనతే పౌలు గారిని శక్తిమంతులుగా చేస్తుంది. ఆ బలహీనత యందే ఆయన శక్తి సంపూర్ణమగుచున్నదని యొక్క ప్రత్యక్షత పౌలు గారికి కలిగింది. చూస్తారా, ఏది బలహీనత అని అనుకుని ప్రార్థన చేస్తారో పౌలు గారు, అదే బలహీనత కాదు, నీ శక్తి పరిపూర్ణమయ్యే బలహీనత. చూసారా, ఎప్పుడైతే దేవుడు ఈ మాటలు మాట్లాడారో వెంటనే పౌలు గారు తన మైండ్ సెట్ను మార్చుకుని, దేవుని శక్తి నా మీద నిలుచుండి నిమిత్తము నా బలహీనతలందు బహుగా సంతోషం. అంటే ఒకప్పుడు అదే బలహీనత అనేది బాధపడ్డాడు, కానీ ఇప్పుడు అదే బలహీనత బట్టి సంతోషిస్తున్నారు. కారణం ఏంటి? ఒకప్పుడు ఆ బలహీనత వల్ల కలిగే లాభం ఏంటో తెలియదు,
కానీ ఇప్పుడు ఆ బలహీనత వల్ల వచ్చే లాభం ఏంటో గుర్తెరగాలి. ఒకప్పుడు అది బలహీనతే, కానీ ఇప్పుడు బలహీనత కాదు. ఆ బలహీనత తను శక్తిమంతులుగా, శక్తి పరిపూర్ణులుగా చేసే ఒక ఆయుధము. దేవుడు అతనిని పౌలు గారిని బలపరచడానికి పెట్టిన ముళ్ళు అని గుర్తెరిగారు. అంత మాత్రమే కాదు, తర్వాత వచనాల్లో కూడా చదువుతున్నట్లయితే ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత కలిగిందో, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అంటున్నారు. చూసారా? ఇబ్బందులలోనూ, నిందలలోనూ, హింసలన్నిటిలోనూ కూడా సంతోషిస్తూ ఉన్నాను, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలో. చూసారా? ఎప్పుడైతే సంపూర్ణ వాక్య ప్రత్యక్షత, సంపూర్ణంగా దాని గురించిన అవగాహన కలిగిందో, అప్పటి నుంచి దాని విషయంలో సంతోషించడం మొదలుపెట్టాడు, ఆనందించడం మొదలుపెట్టాడు. ఈ వాక్యం ప్రియపెట్టారా? నీ జీవితంలో కూడా కొన్ని బలహీనతలుగా చూస్తున్నావేమో, కానీ బహుశా అదే ఈ రోజు వరకు నీకు పరిపూర్ణ అవడానికి కారణమైందేమో. అదే ఏదైతే బలహీనత అనుకుంటావో ఆ బలహీనతే ఒకవేళ నేను ప్రార్థన చేస్తుందేమో, ఆ బలహీనతే నేను యథార్థవంతుడిగా ఉంచుతుందేమో, ఆ బలహీనతే నేను భక్తిపరుడిగా ఉంచుతుందేమో, ఆ బలహీనతే నేను క్రీస్తుకు సమీపంగా చేస్తుందేమో, ఆ బలహీనతే ప్రభు సన్నిధిలో వేదనతో కన్నీరు కార్చే స్థితిలో నేను పెడుతుందంటే జ్ఞాపకం చేసుకో, అది బలహీనత కాదు, నీ శక్తిని పరిపూర్ణము చేసే ఆయుధం. అవును, నీ శక్తిని పరిపూర్ణ చేసే ఆయుధం బలహీనత కాదు. నువ్వు అనుకుంటున్నావు అది బలహీనత, కానీ అది నీ శక్తిని పరిపూర్ణ చేసే ఆయుధం. కాబట్టి అందులో నువ్వేం చేయాలి? సంతోషించాలి. అది ఎప్పుడైతే నీలో ఉందో దాన్ని బట్టి నువ్వు పరిపూర్ణమవుతున్నావో అని గుర్తెరగాలి. ఈ వాక్యమైన ప్రియబిడ్డారా, నీ జీవితంలో కూడా బలహీనత అనుకుంటున్నావు, కానీ అదే నిన్ను నిలబెడుతుందని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు ఒకవేళ అదే కనుక నిన్ను ప్రార్థన చేయించడానికి కారణమవుతుంటే, ఆ బలహీనతను బట్టే నువ్వు దేవుని సందులో భయపడుతున్నావు అని అనుకుంటే, ఆ బలహీనతే నిన్ను ప్రభు సందులో ప్రార్థనలు శక్తిమంతుడిగా చేస్తుంది అంటే ఐఎమ్ ష్యూర్ అది బలహీనత కాదు, నిన్ను శక్తిమంతుడిగా చేసే ఆయుధం. ఆయుధం నీ చేతులకు వచ్చినప్పుడు సంతోషించాలి తప్ప, ఆయుధం నీ చేతులకు వచ్చినప్పుడు ఆనందించాలి తప్ప కృంగిపోకూడదు. ఎందుకు తెలుసా? నేను బలవంతుడిగా చేసే ఆయుధం, అది బలహీనపరిచే ఆయుధం కాదండి. అది నేను బలవంతుడిగా చేసే ఆయుధం, క్రీస్తు నిమిత్తం నిలబెట్టే ఆయుధం. అప్పుడు దేవుని సందులో బలవంతుడిగా ఉండు. దాని విషయంలో సిగ్గుపడకు, దాని విషయంలో కంగారు పడకు. అది నిన్ను పరిపూర్ణత చేయడానికే దేవుడు దానిని అనుమతించాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రేమించి మరో దినమిచ్చో ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. మీరు మాట్లాడిన మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. పౌలు గారి యొక్క దృష్టిలో బలహీనత ఒకప్పుడు బలహీనత, కానీ ఎప్పుడైతే దాని గురించి అవగాహన వచ్చిందో, నువ్వు మాట్లాడావో, అది తనను శక్తిమంతుడిగా చేస్తుందని గమనించారో, అప్పటి నుండి దాని నుంచి ఆనందించడం మొదలుపెట్టారు. ప్రభా, సంతోషించడం మొదలుపెట్టారు. నిజమే, కొన్ని మమ్మల్ని ప్రార్థనకు పురుకొల్పే బలహీనతలు ఉంటాయి, మమ్మల్ని శక్తిమంతులుగా చేసే బలహీనతలు ఉంటాయి, మమ్మల్ని సమీపస్తులుగా చేసే బలహీనతలు ఉంటాయి. వాటిని బట్టి మేము పరిపూర్ణ అవుతున్నామన్న సంగతిని గుర్తెరిగి వాటిని బట్టి సంతోషించాలి, ఆనందించాలని ఆయన ముందుకు కొనసాగాలి. అవే మేము నిలబడడానికి, మా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కారణమైన సంగతిని గుర్తెరిగి కొనసాగాలి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి అయ్యా. గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన ప్రభా, గర్భాల కొరకు గర్భాలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాలకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆసుపత్రిలో ఉన్నవారు, జైల్లో ఉన్నవారు, ఐసీయూలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. సర్జరీలు జరిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు, చేతి వృత్తులను దీవించండి. ఆత్మీయతలు ఎదగడానికి సహాయం చేయండి. అన్ని విధాలు మీరు బలపరచమని, ప్రతి ఆందోళన, అలజడును దూరపరచమని, సమాధానము కుటుంబాల్లో దయచేయమని యేసు నామమున చిన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.